మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. హలో, నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మహానాడులో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన నారా లోకేష్ తన తొలి ప్రకటన చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు తీర్మానాన్ని మహానాడు ఆమోదించింది. పార్టీ పదవులతో పాటు పార్లమెంటు అలానే అసెంబ్లీ సీట్లలో కూడా మహిళలకు 33% సీట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించి దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా ఆయన టీడీపీని ఆవిష్కృతం చేశాడు. ఈ నేపథ్యంలో అసలు 2024 ఎన్నికల్లోనే 10-12% సీట్లు ఇవ్వని టీడీపీ 2029 ఎన్నికల నాటికి 33% సీట్లు ఇస్తానని ప్రకటించిన దాని మీద అసలు దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలానే రాబోయే రోజుల్లో టీడీపీ వ్యూహం ఏంటి, వైసీపీని దెబ్బకొట్టడం కోసమే ఈ వ్యూహాన్ని రచించారా, లేకపోతే నిజంగానే మహిళల పట్ల నిజమైన సాధికారత కోసం ప్రయత్నంలో భాగంగా దీన్ని అనౌన్స్ చేశారా అనేది చర్చించడం కోసం క్షేత్రస్థాయి వ్యవహారాలు కూడా చెప్పడం కోసం ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు నా సహచరులు జీపీ వెంకటేశ్వర్లు గారు విజయవాడ నుంచి, అలానే గరిక విజయ్ గారు విజయవాడ నుంచి ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు అనే దాని గురించి ప్రస్తుతం చర్చిద్దాం. జీపీ గారు, 2024 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన మొత్తం సీట్లు కేవలం 13%, ఇప్పుడు 33% ఇస్తానంటున్నది. అలానే పార్టీ పదవుల్లో కూడా ఇస్తానంటుంది. దీని వెనుకున్న వ్యూహం ఏంటి? సార్ నమస్తే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా ఓటింగ్ను రాబట్టుకోవడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తుంది. అందుకే అసలు మహానాడునే మహిళలకు అంకితం చేసే విధంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం మహానాడును కేవలము మహిళా శక్తిగా తీసుకుంటుంది. మహిళల మీదనే కాన్సన్ట్రేషన్ చేసింది. మహిళల ఓటింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ వైపుకు పోకుండా చూడాలనేది ఒక ప్రయత్నము. అందులో భాగంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పదవులు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ దాదాపు అనుకున్న ప్రకారం 33% ఇవ్వగలిగాడు. కానీ టీడీపీ మీరు అన్నట్టు ఇవ్వలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. సరే, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ మహిళల వెనుక ఆ పురుష నాయకులే ఉంటున్నారా అనేది వేరే విషయం. కానీ మొత్తం మీద మహిళలకు అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవ్వగలిగారనేది ముఖ్యం. అందులో వైఎస్ఆర్సీపీ ఒక విధంగా పార్టీ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంతో కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ కూడా ఖచ్చితంగా అలాగే ఇచ్చి తీరాలి, లేకపోతే మనము మహిళల మనసులో నుంచి పక్కకు పోతామనే ఒక భయం ఉంది. ఆ భయంతో వాళ్ళు ఇప్పుడు ఇట్లా 33% రిజర్వేషన్ మేము రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఇదంతా చేస్తామన్నారు. పైగా పార్లమెంట్లో బిల్లు కూడా పెండింగ్ పడటం వల్ల కొంత ఇక్కడ కూటమి నాయకులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే దీని మీద ఒక చిన్న ఆందోళన చేయించి ఆందోళనలో కూడా పాల్గొన్నాడు. కాబట్టి మహిళల మనసును దోచుకోవాలనే ప్రయత్నంలో భాగం సార్ ఇది. ఓకే, విజయ్ గారు, వైసీపీ 2019 ఎన్నికలప్పుడే తను ప్రకటించిన మేరకి 50% సీట్లు కానీ 50% పదవులు బీసీలకి ఓసీలకి చెందిన మహిళలతో పాటు రిజర్వేషన్లు కూడా పాటిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దానిలో ఎంతవరకు సక్సెస్ అయినది అనేది పక్కన పెట్టేస్తే, మహిళలకి పేరిట ఆ డబ్బులు నేరుగా బదిలీ చేయటం కానీ, అలానే రేషన్ కార్డులు ఇట్లాంటివి కూడా నేరుగా మహిళలు చేయటం కానీ ఇస్తూ వచ్చింది. దాన్ని దెబ్బ కొట్టడం కోసమే ఇప్పుడు ఈ 33% నారా లోకేష్ ప్రతిపాదించారా? మీరేమనుకుంటున్నారు? సార్, ముందుగా ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి స్వాగతం.
మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి స్వాగతం, నమస్కారం సార్. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. గతంలో వైసీపీ పార్టీకి ఎక్కువ అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్దతుగా ఉన్నారు, ఓటర్లుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డీబీటీ ద్వారా వాళ్ళు అమలు చేసినటువంటి నవరత్నాల పథకాల్లో మహిళలకి అధిక ప్రాధాన్యం కల్పించారు. లబ్ధిదారులు కూడా అధిక శాతం మహిళలే ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు డిప్యూటీ సీఎం గా కూడా మహిళకి ఒక ప్రాధాన్యతగా కల్పించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు వైసీపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీశక్తి పేరుతోటే ఆర్టీసీలో ఫ్రీ చార్జెస్ అన్న ఒక స్కీమ్ తీసుకొచ్చింది. తర్వాత డ్వాక్రా సంబంధించినటువంటి రుణాలని అధిక శాతంలో మహిళలకి అందించడంలో వాళ్ళు కీలకంగానే వ్యవహరిస్తున్నారు. అంటే ఇలా మహిళలకు సంబంధించినటువంటి మద్దతుదారులని టీడీపీ వైపు మళ్లించుకోవడానికి వేసిన ఎత్తుగడల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు సార్ ప్రధానంగా. ఓకే, జీపీ గారు, మేము ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చాము అనేది వైసీపీ మోడల్. ఇప్పుడు టీడీపీ ఏమంటున్నదంటే మేము అధికారమే ఇస్తున్నాం కదా, దానికన్నా ఇది ఎక్కువది కదా అంటున్నది. అంటే ఇది రాజకీయంగా నారా లోకేష్ చేసిన ఒక పెద్ద ఉచ్చు కింద మనం భావించవచ్చా? అంటే ఇది అమలు జరిగినప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టడానికి, లేకపోతే మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి చేశారని చెప్పొచ్చు. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ప్రకటనలు చేశారు. మహిళలకు వాళ్ళ సాధికారతకు మేము భరోసా ఇస్తాం, వాళ్ళకు పూర్తి స్థాయిలో సీట్లు కేటాయిస్తాము అని చెప్పి, రిజర్వేషన్ లేకపోయినా మేము కల్పిస్తున్నామని చెప్పేసే విధంగా అన్ని పార్టీలు చెప్పినాయి. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ విధానాన్ని వాళ్ళకి కల్పించలేదు. ఒక విధంగా గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీనే మహిళలకు ఎక్కువగా సీట్లు ఇచ్చింది, బీసీలకు 50% సీట్లు కేటాయించి చెప్పింది. ఎంతో కొంత చేసిన దాంట్లో వైఎస్ఆర్సీపీనే చేసిందని చెప్పుకోవచ్చు. మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ప్రధానమా, లేక అధికారంలో వాటా ఇవ్వడం ప్రధానమా అనేది నా ప్రశ్న. ఓకే, అంటే మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే ప్రధానమని చెప్పేసేసి ఇరు పార్టీలు అనుకున్నాయి. ఆ విధంగానే సంక్షేమ పథకాల వైపుకు మొగ్గు చూపి ఉచితంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టినాయి. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ మేము అధికారంలో కూడా రిజర్వేషన్ కోటా 33% కల్పిస్తామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో అందరికీ ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనో అసెంబ్లీ ఎన్నికల్లోనో నిజంగా ఇది వీళ్ళు అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 33% రిజర్వేషన్ అమలు చేసి మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే ఇది మంచిదే, ఒక చాలా గొప్ప పని చేసినట్టే. అయితే రేపు వైఎస్ఆర్సీపీ కూడా ఇదే పాలసీ అమలు చేయదనేది చెప్పలేం కదా. అమలు చేయకుండా ఉంటుందేమో అని చెప్పలేం కదా. వాళ్ళు కూడా ఇదే పాలసీ తీసుకోవచ్చేమో చెప్పలేము. ఓకే, విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనందరికీ తెలిసిందే. అవన్నీ కుటుంబాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దట్టు పురుషాధిక్య రాజకీయాలు, పురుష వారసత్వ రాజకీయాలు ఎక్కువ. అటువంటి సందర్భంలో ఈ 33% రిజర్వేషన్లు అంటే 175 సీట్లలో 58 సీట్లు మహిళలకు పోతాయి. ఇది పురుష వారసత్వ రాజకీయ కుటుంబాలకి మింగుడు పడుతుందా? సార్, ప్రధానంగా ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే పదవులు మహిళలకు ఇవ్వచ్చేమో కానీ దాని వెనకాల అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించేది మాత్రం దాని వెనకాల ఉన్నటువంటి పురుషులే. దీంట్లో ఇది తిరుగులేని నగ్న సత్యం. అంటే గ్రామ స్థాయి పంచాయతీ దగ్గర నుంచి మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి, జిల్లా పరిషత్ కానీ, మేయర్ పరిస్థితులు, అంటే గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, మంత్రి స్థాయి వరకు కూడా మహిళలు ఉన్నప్పటికీ దాని వెనకాల పురుషులు ఉండి ఆధిపత్యాన్ని, అధికారాన్ని చెలాయిస్తారు, వాళ్లే పనులన్నీ చక్కబెడతారు అన్న అంశాలైతే రాష్ట్ర ప్రజలకి తెలిసిన అంశాలు సార్. ఇవన్నీ నగ్న సత్యాలు, కాదనలేని నగ్న సత్యాలు. ఒకవేళ ఈ వాదంతో మీరు అంగీకరిస్తారా జేపీ గారు? అంగీకరిస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ అమలు జరుగుతుంది.
ఇప్పుడు సర్పంచ్, ఇప్పుడు ఒక మహిళా సర్పంచ్ స్థానంలో తన భర్తే పనిచేస్తున్నాడు. ఎందుకు ఇంతకుముందు గతంలో కాటం అరుణమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎలక్ట్ అయింది, పనిచేస్తుంది. ఆమె భర్త రిటైర్డ్ వెటనరీ జాయింట్ డైరెక్టర్. అతను కూడా వచ్చేసేసి ఆమె పక్కన సీట్ వేసుకొని ఇంట్లో, అంటే ఆఫీసులో కూర్చుంటే బాగుండదని ఆఫీసులో పక్క రూమ్లో కూర్చునేవాడు. ఇంట్లో అయితే చెరొక సీటు ఒకే టేబుల్ మీద వేసుకొని ఇద్దరు ఎదురు కూర్చునేవాళ్ళు. ఎవరైనా జనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎందుకు పక్కన కూర్చోవాల్సిన అవసరం ఏంటి? ముందు కదా ఆమె చూస్తుంది, చూడగలిగే సత్తా కూడా ఉంది. అంటే ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఖచ్చితంగా పురుషుల ఆధిపత్యము స్త్రీల అధికారంలో కొనసాగుతుంది. ఓకే, అంటే విజయ్, మనదంతా కొడుకుల మోడల్, అంటే వారసత్వం, సన్ సక్సెస్ మోడల్ అంటాం కదా. సన్ సక్సెస్ మోడల్లో మహిళలకి నిజంగానే 33% దొరకడం అంటే చాలా గ్రేట్. బట్ ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యలు ఎలా ఉండొచ్చు అనుకుంటారు సార్? మహిళలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప అంశం సార్. ఒకేసారి మార్పులన్నీ సాధ్యం అవుతాయని కూడా అంచనా వేయలేము. అలా అంచనా వేయడం కూడా అది పొరపాటే అవుతుంది. మన భారతదేశ ఇండియన్ సొసైటీ బేసిక్ గా మేల్ డామినెంట్ సొసైటీ. ఇది పురుష ఆధిక్యత కలిగినటువంటి సొసైటీ. ఇది ఈనాడు వచ్చింది కాదు, ఏళ్ల నాటి నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికిప్పుడే ఇది ఒకవేళ 33% రిజర్వేషన్ ఉమెన్ కోటా కింద అమలు చేసిన ఇప్పటికిప్పుడే అది 100% ఫలితాలు ఇస్తుందని ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. ఇది క్రమేణా అనేక మార్పులకి కూడా దారితీస్తే పరిస్థితులు ఉంటాయి. ఆ పరిణామ క్రమంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానిని పురుష ఆధిక్య మన భారతీయ సమాజము క్రమేణా దానిని ఆహ్వానించే పరిస్థితులు కూడా అనివార్యంగా మారే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే, జీపీ గారు, రాజకీయ కుటుంబాల్లో పురుషుల ఆధిక్యత దీంతో తగ్గుతుందా, లేకపోతే ఓడిపోయే సీట్లను మహిళలకు ఇచ్చి గెలిచే సీట్లను మళ్ళా పురుషులు తీసుకుంటారని ఆ విమర్శ కూడా ఉంది కనుక, గత అనుభవాలు కూడా ఉన్నాయి కనుక మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? అంటే ఒకటి, ఏ రాజకీయ పార్టీ కూడా ఓడిపోయే సీటును మా పార్టీ తరఫున ఒక మహిళకి ఇద్దాము, ఆమె ఓడిపోయినా పర్వాలేదని అనుకోవటం అనేది అసాధ్యం. ఏదైనా గెలవాలనే వాళ్ళు కోరుకుంటారు. మహిళ కానీ పురుషుడు కానీ గెలవాలనే కోరుకుంటారు. పైగా ఒక మహిళకు రిజర్వేషన్లో సీటు కేటాయిస్తున్నారు అక్కడ అంటే దాని వెనుక ఆమె భర్తో, తమ్ముడో, కొడుకో ఎవరో ఒకరి పోరాటము పార్టీలో ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇట్లా ఓటమి పాలైనా పర్వాలేదని చెప్పేసి సీట్లు కేటాయించాము, వరకు మేము సీట్లు ఇవ్వడంలో సక్సెస్ అయ్యాము, గెలుపులో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు, మేమేమి చేయలేము అనే పరిస్థితి మాత్రము ఉండదు సార్. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా విధంగా గెలవాల్సిందే అన్న పట్టుదలతోనే ఉంటాయి. అది మహిళల పురుషుల అనేది మాత్రము చూడరు. ఖచ్చితంగా గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఓకే, విజయ్, మనకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ 33% రిజర్వేషన్లు కనుక అమలైతే దానిలో కూడా వాటా కోరే అవకాశం ఉంటుందా సార్? ఈ డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి ఉంది సార్. మహిళా రిజర్వేషన్ అన్న అంశము భారతీయ సమాజంలో తెరపైకి వచ్చిన నాటి నుంచి దానిలో ఆ 33% రిజర్వేషన్ లో బ్యాక్వర్డ్ కు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి ఆ మహిళల శాతం ఎంత, వాళ్ళ వాటా ఎంత, ఎలా కేటాయిస్తారు అన్న అంశాలైతే ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ అంశాలు కూడా ఒక చర్చనీయాంశంగానే ఉన్నాయి, ప్రశ్నలుగానే ఉన్నాయి. అయితే ఫస్ట్ 33% రిజర్వేషన్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ చిన్నవి, తర్వాత వీటిని పరిష్కరించుకోవచ్చు అని వాళ్ళు పాలకులు చెప్తూ వస్తున్నారు సార్. మరి దీనిని ఏ విధంగా పరిష్కరిస్తారనేది వాళ్ళు చేసే అమలు తీరుని బట్టి చూడాల్సి వస్తుంది సార్. అంటే మీరేమనుకుంటున్నారు, ఎట్లా చేస్తారండి? ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ప్రధాన ఓట్ బ్యాంకు మిగతా
సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చి బీసీ వెనుకబడిన తరగతుల సంబంధించింది, తర్వాత ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత ఎస్టీ సామాజిక వర్గం. ఇవే మెజారిటీ ఓట్ బ్యాంక్ గా ఉంటున్నాయి. వీళ్ళందరినీ ఏదైతే అమలు చేయాలని అనుకుంటున్నారో దాని వైపు మళ్లించాలంటే వాళ్ళని కాస్త కోస్త సముదాయించాలి, ఓదార్చాలి. దీని మీద వాళ్ళు ఆమోదం తెలిపే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా చూడాలి. మరి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో పార్టీ నాయకుడు చెప్పిందే ఇక్కడ ప్రధానమైన వేదంగా భావిస్తారు కాబట్టి మరి ప్రతిఘటన అనేది ఎలా ఉంటుంది అనేది అమలు జరిగే టైంలో చూడాల్సి ఉంటుంది సార్. ఓకే, జీపీ గారు, మీరు అంటే ఇదే ప్రశ్న కొనసాగింపుగా అడుగుతా ఉన్నా. రిజర్వేషన్స్ విత్ ఇన్ ద రిజర్వేషన్స్ అంటే 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తే అందులో మళ్ళా ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ కూడా ఉండింది. దానికి ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోవాలి సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు బీసీలు ఉన్నారు, ఆ బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఉంది. మరి వర్గీకరణ ప్రకారము ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలనో ఆ రిజర్వేషన్ కల్పించాలి. లేదు బీసీలలో ఏకో బీకో మొత్తం ఇచ్చేసాం, అయిపోయింది, మేము అనుకున్న ప్రకారం ఇచ్చేసామని చెప్పేసానంటే అది కరెక్ట్ కాదు. అంటే జనాభా అందరూ అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా రాజకీయ నాయకులుగా, మహిళలు రాజకీయ నాయకులుగా కొనసాగాలంటే వర్గీకరణకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏ వర్గీకరణలో ఎంతమంది ఉన్నారో దాని ప్రయారిటీ ప్రకారము రాజకీయ పార్టీలు తీసుకొని సీట్లు ఇవ్వాలి. అట్లా ఇస్తాయి కూడా, కొంతవరకు అట్లా జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా కొన్ని కేటగిరీలలో ఆ స్థాయి వాళ్ళు లేనప్పుడు వేరే కేటగిరీలోని మహిళ కేటాయించే అవకాశం ఉంటుంది. అంటే స్పష్టంగా చెప్పాలంటే మీరు రిజర్వేషన్స్ విత్ ఇన్ ద రిజర్వేషన్స్ ఉండాలంటారు. ఉండాలి. ఓకే, దీన్ని విజయ్ దీన్ని ఎలా చూడాలి అంటే మహిళలకే 33% ఇస్తున్నప్పుడు మళ్ళా మహిళల్లో అంటే ఈ క్లాసిఫికేషన్ ఎందుకు అనేది చర్చ రాదా సార్? ఖచ్చితంగా వస్తుంది సార్. మహిళా సామాజిక వర్గం అంతా ఒకే సామాజిక వర్గం కాదు కదా సార్. అంటే మహిళలంతా సమానం అనేది అంటే జనరల్ గా అలా మాట్లాడతారు, కానీ మన భారతీయ సమాజం అనేది క్లాస్ తో కాకుండా క్యాస్ట్ తో ముడిపడి ఉన్న నేపథ్యంలో కులానికి ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందరూ ఆమోదించాల్సిన అంశం కూడా. సో అంటే ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళని ఎస్సీనో, ఎస్టీనో, బీసీ కేటగిరీ సంబంధించినటువంటి మహిళతో అన్ని అంశాల్లో పోల్చలేము. సామాజికంగా వాళ్ళు వెనుకబడినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అనే అంశం అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తే. ఓకే, అంటే కొత్త సీట్లు క్రియేట్ చేసి వాటిని మహిళలకి ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదనే విమర్శ ఉంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? పార్లమెంట్ లో మొన్న జరిగినటువంటి స్పెషల్ సెషన్స్ లో ప్రత్యేకంగా ఈ అంశాలు ప్రస్తావించినప్పుడు అక్కడ విపక్షాలని ముక్త కంఠంతో చెప్పిన విషయం ఒకటే సార్, 33% కాదు 50% ఇవ్వండి, కాకపోతే మీరు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉమెన్ రిజర్వేషన్ సంబంధించినటువంటిది కాదు, దానిని డీలిమిటేషన్ తో ముడిపెట్టి దీన్ని పార్లమెంట్ లో బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి మేము ఆల్రెడీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాము. 33 కాదు 50% ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ముక్త కంఠంతో తెగేసి చెప్పాయి. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ ఆడినటువంటి ఈ ఆటలో చాలా మంది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది, ప్రతిపక్షాలు కావాలని అడ్డుకున్నాయి అని కొంతమంది భావించే అవకాశం ఉంది. దానిని ఎన్డీఏ కూటమి పక్షాలు భారీగా ప్రజల్లోకి ప్రచారం చేసే అవకాశాలు కూడా. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ర్యాలీలు కూడా చేశాడు సార్. ఓకే, జీపీ గారు నాకు ఒకటి చెప్పండి. అంటే మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటాం,
ఒక మహిళ పెద్ద నాయకత్వంలోకి వచ్చినప్పుడు కింద పురుషాధిపత్య రాజకీయ పార్టీలు ఆ మహిళా నేత మాట వినే అవకాశం ఉందా? ఎందుకంటే టీడీపీ వాళ్ళు నిన్న ఆ, ఒక మహిళని పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనౌన్స్ చేశారు. నిజంగానే ఆమె చెప్తే కింద వాళ్ళు వింటారా? ఈవెన్ లోకేష్ అయినా ఆ మాటని యాక్సెప్ట్ చేస్తారా? అది అంటే ఆ పార్టీలో ఉండే లీడర్షిప్, పురుష లీడర్షిప్ లో ఉండే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది సార్. ఒక మహిళకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం అనేది అది గొప్పే. ఇప్పటి వరకు చాలా పార్టీలలో అది లేదు, ఆ సిస్టమ్ లేదు. అయితే మరి వాళ్ళు దాన్ని జీర్ణించుకొని ఆమెకు స్వేచ్ఛ ఇచ్చి ఆమె ద్వారా కొన్ని పనులు చేయిద్దాము, చేయగలిగే సత్తా ఆమెకు ఉంది అని చెప్పేసేసి చేస్తే ఆ పార్టీకి వాల్యూ పెరుగుద్ది. అంటే మహిళలకు చేయగలిగే సత్తా ఉంది, నిర్ణయాలు తీసుకోగలిగే సత్తా ఉంది. వీళ్ళు మీరు అన్నట్టు ఏంటంటే చేయనీయరు. ఒక విధంగా వీళ్ళే అడ్డుపడతారు. వీళ్ళు చెప్పిందే చేయించాలి అనుకోండి. ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీలో కానీ లేకపోతే ఇప్పుడు టీడీపీలో కానీ మహిళలు హోంమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మాట ఎంతవరకు గతంలో పనిచేసింది, ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి పేరుకు పదవి ఇచ్చి ఆ పదవిని వీళ్ళు చేతుల్లో పెట్టుకొని ఆడించాలనే ప్రయత్నము జరుగుతుంటది. కాకపోతే దాన్ని ఆ పార్టీ బాగా ప్రజల్లోకి చేరువు కావాలన్నా ఆ మహిళకు ఒక మంచి స్వేచ్ఛను ఇచ్చి గుర్తింపుని ఇస్తే పార్టీకి ఇమేజ్ కూడా పెరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ ఇమేజ్ కొంత కూడా వీళ్ళు పేరుకు చెప్పేది తప్ప లోపల చేసేది ఇంకోటి అనే ఆ చెడ్డ పేరు కూడా వస్తుంది. ఓకే విజయ్, 2029 ఎన్నికల్లో మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు నారా లోకేష్ ఈ వ్యూహాన్ని తీసుకొచ్చారన్న ఒక కామెంట్ అయితే ఉంది. దీని మీద మీరేమంటారు? అసలు క్షేత్రస్థాయిలో జనం ఏమనుకుంటున్నారు? సార్, అనౌన్స్మెంట్ అయితే మంచి అనౌన్స్మెంటే అన్న చర్చ అయితే క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల్లో వినిపిస్తుంది. ఇదే సమయంలో మరో విమర్శ ఏంటంటే సూపర్ 6 లో ఉన్నటువంటి ప్రధాన పథకాలు, సంక్షేమ పథకాలలో ఒకటి ఆడబిడ్డ నిధి. ఇది అమలు చేయకుండా ఇలాంటి హామీలతో ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేసినట్లయితే ఈ అమలు దీని గురించి ఎవరు మాట్లాడరు, దీని మీద ఎవరు విమర్శలు చేయరు. దీనికంటే పెద్ద ఆఫర్ ఉమెన్ కి ఇచ్చినట్టుగా భావించే అవకాశం ఉంది అన్న ఒక ఇండైరెక్ట్ అంతర్గత ఎత్తుగడ కూడా దీంట్లో ఉంది అన్న చర్చ కూడా వినిపిస్తుంది సార్. ఓకే జీపీ, దీన్ని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దీన్ని ప్రకటించలేదు కనుక దీన్ని అలానే చూడాలా? ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగానే భావించవచ్చా? అంటే చారిత్రాత్మకమైన నిర్ణయమే. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసేంత వరకు ఇప్పటికీ ఆ మహిళలకు అనుకున్న స్థాయి 33% రిజర్వేషన్ అమలు జరగలేదు. లోకేష్ గారు చెప్పడం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తారా లేదా అనే సంబంధం లేకుండా మా పార్టీలోను, మా అసెంబ్లీ సీట్లలోను, పార్లమెంట్ సీట్లలోనూ ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా తెగేసి చెప్పారు. అది అందుకనే అంటే అక్కడ అసలు నిజానికి ప్రభుత్వము చేయలేని పని పార్టీనే డైరెక్ట్గా చేస్తుంది. మేము చట్టం చేయకపోయినా మా పార్టీ నిబంధనలు అంటే మా పార్టీ నిర్ణయం ప్రకారము మేము చేయగలుగుతున్నాము. 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు పార్టీ తరఫున సీట్లు ఇస్తాము. సరే, గెలుపు ఓటములు ఎలా ఉంటాయో చెప్పలేము, కానీ సీట్లు ఇస్తామని వీళ్ళు చెప్పారు. కాబట్టి అది ఒక మంచి నిర్ణయమే. సరే, వీళ్ళు ఓట్లు అంటే మహిళల ఓట్లు రాబట్టుకోవడం కోసం చేస్తున్న విధానంలో భాగమా, లేకపోతే వాళ్ళు నిజంగా పార్టీలో మహిళా భాగస్వామ్యాన్ని ఎక్కువ పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమా అనేవి అట పక్కన పెడితే, ఇదైతే మాత్రము ఒక మంచి నిర్ణయం, స్వాగతించాల్సిందే. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా అభినందించాల్సిందే. ఓకే రైట్.
చాలా మంచి విషయాలు చర్చలో వచ్చినాయి. లోకేష్ గారు ప్రతిపాదించినట్టు కనుక ఈ 33% రిజర్వేషన్లు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోకుండా, ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో చట్టపరమైన చిక్కులు ఉన్నాయి కనుక అట్లాంటిది ఏమీ లేకుండా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే దీని వెనుకున్న సామాజిక మార్పు అనే ఆకాంక్షని మనం ఏమీ తక్కువ చేయలేము. దీన్ని కేవలం హామీలకి కాగితాలకి పరిమితం కాకుండా దీన్ని ఆచరణ సాధ్యంలోకి చేసుకొచ్చేటట్టయితే మహిళలకి ఖచ్చితంగా సాధికారత లభిస్తుంది. అలానే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే నూతన నాయకత్వానికి ఇదొక ప్రోత్సాహకంగా ఉంటుంది. అలా మహిళలు మేము ఎందులోనూ ఎవరికి తీసిపోము అని మళ్ళా నిరూపించడానికి ఇదొక ఛాన్స్గా ఉంది. దానికి ముందుగా అడుగేసిన టీడీపీని మనం అభినందిస్తూ, అనే ఈ మహిళలకి పక్కాగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మనం 2029 నాటికి దీనికి ఒక షేప్ రావాలని కూడా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. మరో ముఖ్యమైన అంశంలో రేపు మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.